హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డ్రైవర్ బాబుని. ఏందబ్బా ఈరోజు ఒక ఇల్లు అయితే చూపిస్తున్నాడా అనుకుంటున్నారా? అవునండి, ఈ ఇల్లు అయితే మా ఫ్రెండ్ది. ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ఇల్లు అయితే మారుతున్నాడు. ఇప్పుడు సొంత ఇంటి నుంచి అయితే బాడికి ఇంటికి అయితే మారుతున్నాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, చిన్న పిల్లలు. వాళ్ళకి స్కూల్ దూరంగా ఉందని, అందుకని దగ్గరకైతే స్కూల్ దగ్గరకైతే ఇల్లు అయితే మారుతున్నాము. ఇప్పుడు కువైట్లో ఉన్నాడు మా ఫ్రెండ్ అయితే. అక్కడి నుంచి అయితే ఫోన్ చేసి ఇట్లా ఇంటి సామాన్ అయితే మార్చాలని, నేనైతే మార్చేస్తానులే, ఇబ్బంది పడుకోకు, నేను జాగ్రత్తగా మార్పిస్తాను. ఒకసారి అయితే మా ఫ్రెండ్ అయితే చూడండి, అతనే. ఇంకొక ఫోటో కూడా ఉంది, ఇక్కడ కూడా చూడండి ఎలా ఉన్నాడు, బాగున్నాడు కదా. ఇప్పుడైతే మనం ఈ సామాన్లన్నీ మొత్తం అయితే మనం బండికి అయితే వేసుకొని అయితే పోవాలా. ఈ సామాన్లు అయితే దాదాపు దగ్గరకి ఒక 3 ట్రిప్పులు అయితే ఉండింది. ఇక్కడ పైనిల్లు, సొంత ఇల్లు అయితే కిందే ఉండదు. కొంచెం రిస్క్, పైకి సామాన్లన్నీ ఎత్తుకొని రావాలంటే. మెట్లు పెద్దగా ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. ఇవి చాలా మెట్లు చిన్న, మనుషులు పోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బండి దగ్గరికి పెట్టి అట్లా నేనైతే సామాన్లు అయితే ఈజీగా అయితే మార్పిచ్చేసినాను. మా ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి అయితే ఫోన్ చేసి వాళ్ళ ఆవిడికి చెప్పాడు, కాస్త మంచి మర్యాదలు జాగ్రత్తగా చూసుకో, ఎలాంటి ఇబ్బంది చేయకో అని చెప్పినాడు. నాకైతే ఆ మాట చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఇలాంటి ఇంటి సామాన్లు కిరాయికి పోయినా నాకు ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే దొరకవు. అసలు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇక్కడైతే మటుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత హ్యాపీ అని, నా ఇంటికి నేనే మార్చుకున్నంత ఇదిగా అయితే అనిపించింది. ఈ సామాన్లు పట్టడానికైతే నేనైతే మా బ్రదర్స్ని అయితే ముగ్గురిని తొడకొచ్చుకున్నాను, ఈజీగా పని చేసుకోవడానికి. వేరే వాళ్ళైతే కాస్త డబ్బులు ఎక్కువగా అడుగుతారని అయితే మా బ్రదర్స్ని అయితే తొడకొచ్చాను. మా బ్రదర్స్ అయితే ఈజీగా అయితే పని చేసినారు, సామాన్లు జాగ్రత్తగా అయితే దింపుకుని. అదే వేరే వాళ్ళు అయితే ఎక్కడ సామాన్ అక్కడ పడేస్తారు వాళ్ళంతే. అందుకని మా బ్రదర్స్ని అయితే నేను తొడకొచ్చుకున్నా. అప్పుడు నాకు పని అయితే చాలా ఈజీ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. మరొక వీడియోతో అయితే మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే మీ నుంచి ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ దాకా చూసుంటారు కాబట్టి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.